మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ముందడుగు వేశారు. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి ఇకపై ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. లెబనాన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే ఇటు ఇరాన్ వైపు నుంచి కూడా సానుకూల స్పందన రావడం గమనార్హం. ఈ పరిణామంపై ట్రంప్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. మొదట పొరపాటున స్ట్రైట్ ఆఫ్ ఇరాన్ అని పేర్కొన్నప్పటికీ వెంటనే సరిదిద్దుకుంటూ హార్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ప్రకటించారు. అయితే ఒప్పందం పూర్తి స్థాయిలో పట్టాలెక్కే వరకు అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది ఇకపై ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధంగా మారదు అని ట్రంప్ ఉద్ఘాటించారు. గతంలో ఇరాన్తో జరిగిన ఒప్పందాల మాదిరిగా కాకుండా ఈసారి ఎలాంటి నగదు బదిలీ ఉండదని ట్రంప్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా గత ఏడాది B-2 బాంబర్ల దాడుల ద్వారా ఏర్పడిన అణుధూళి సమాచారమంతా అమెరికాకు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సముద్ర జలాల్లో అమర్చిన మైన్లను అమెరికా సహాయంతో తొలగిస్తోందని, ఇది వాణిజ్య నౌకల రాకపోకలకు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. లెబనాన్ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై లెబనాన్పై బాంబుల దాడులు చేయవద్దని అమెరికా ఇజ్రాయెల్ను కోరిందని, హెజ్బుల్లా పరిస్థితిని అమెరికా నేరుగా పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. ఇక చాలు అంటూ యుద్ధానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. అయితే దక్షిణ లెబనాన్ నుంచి ఖాళీ చేసిన పౌరులు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ సైన్యం ఇంకా పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అద్భుతమైన వ్యక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చి అసాధ్యమనుకున్న ఒప్పందం సుసాధ్యం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్కు గొప్ప ప్రధాని ఫీల్డ్ మార్షల్ మునీర్కు ధన్యవాదాలు, వారు అద్భుతమైన పనితీరును కనబరిచారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.